హైదరాబాద్లోని జీడిమెట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. గాజుల రామారంలోని ఓ అపార్ట్మెంట్లో ఇద్దరు పిల్లలను చంపి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు వెంకటేష్, వర్షిని, రిషికాంత్, విహాంత్ గా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులతోనే పిల్లలను చంపి దంపతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. మృతుల స్వస్థలం మంచిర్యాలగా పోలీసులు తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్న, డీటెయిల్స్ ఏంటి? జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. గాజుల రామారంలోని సహస్ర రెసిడెన్సీలో ఇటు పిల్లలను చంపి అలాగే భార్యాభర్తలు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన ఇక్కడ స్థానికంగా కలకలం సృష్టించింది. ప్రజెంట్ మనం ఘటన జరిగినటువంటి స్పాట్ వద్ద మనం చూస్తున్నటువంటి యొక్క అపార్ట్మెంట్లోనే ఏదైతే ఈ సహస్ర అపార్ట్మెంట్కు సంబంధించినటువంటి థర్డ్ ఫ్లోర్ 303 ఫ్లాట్లో గత కొన్ని సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలుగా వెంకటేష్ అలాగే వర్షిణి భార్యాభర్తలు ఇక్కడ నివాసం ఉంటున్నారు. వాళ్ళిద్దరు భార్యాభర్తలు కూడా తమకున్నటువంటి ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. రిషికాంత్, విహాంత్ ఈ చిన్న పిల్లలిద్దరితో కూడా వాళ్ళందరూ కలిసి ఉంటున్నారు. అయితే వెంకటేష్ అతను ఇటు గచ్చిబౌలిలోని ఒక స్థానిక ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అయితే ఆర్థిక సమస్యల కారణంగా ఇవాళ ఎర్లీ మార్నింగ్ ఇద్దరు పిల్లలకి కొంత వాళ్ళిద్దరిని ఊపిరాడకుండా చేసి ఆ తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకోవడంతో ఒక్కసారిగా స్థానికంగా కలకలం చెలరేగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూడొచ్చు. ఒకసారిగా పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరుకొని పూర్తిగా వివరాలు నమోదు చేసుకొని ఇటు పంచనామా నివేదికను కూడా రూపొందిస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. మరోవైపు ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క ఇన్సిడెంట్ గురించి తెలిసిందో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్కు సంబంధించినటువంటి కాలనీ వాసులందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. చేరుకొని ఈ యొక్క ఘటనకు సంబంధించి కూడా అసలు ఎలా జరిగింది అని అంటూ కూడా వాళ్ళందరూ కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యాలు ఇక్కడ హృదయ విదారక దృశ్యాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే క్లూజ్ టీమ్స్ ఎర్లీ మార్నింగ్ నుంచి ఇక్కడికి చేరుకొని మొత్తం ఇక్కడ ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా కలెక్ట్ చేయడం జరిగింది. మనం ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇక్కడ సూసైడ్కి సంబంధించినటువంటి ఆ బ్లడ్ శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో బ్లడ్ శాంపిల్స్ను కలెక్ట్ చేసుకొని పూర్తిగా ఒకవైపున పోలీసులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. చేరుకొని పూర్తిగా యొక్క పంచనామా నివేదికను కూడా రూపొందించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఇప్పటికే మరికొద్ది సేపట్లోనే ఇక్కడ నుంచి ఇటు ఉరివేసుకున్నటువంటి వెంకటేష్ యొక్క మృతదేహం అలాగే మిగతా ఇటు భార్య ఇద్దరు పిల్లలకు సంబంధించినటువంటి ఆ మృతదేహాలను కూడా ఇక్కడ నుంచి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించినటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఇన్సిడెంట్ ఎలా జరిగిందో వాళ్ళ నోటీస్లో ఉందా లేదని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ఏంటి మీ నోటీస్లో ఉందా? అసలు ఎట్లా జరిగింది వెంకటేష్కు సంబంధించి? లేదండి, ఈ ప్లాట్ కూడా మా బిడ్డది, చిన్న బిడ్డది. ఓకే. అయితే 2022 ఏప్రిల్ ఆర్ మేలో ఇచ్చినాం రెంట్కు. ఓకే. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ రోజు కూడా మాట్లాడే అవకాశం కూడా రాలేదు. ఎందుకంటే ప్రతి నెల టైంలోపు ఆయన ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసేస్తుండే. ఎప్పుడన్నా అసోసియేషన్ వాళ్ళు మీటింగ్ పెడితే వస్తుంటిమి. ఆయన ఎప్పుడు కూడా ఏ సమస్య అసోసియేషన్ వాళ్ళు కూడా ఏం చెప్పలేదు. మాట్లాడే పరిస్థితి రాలేదు ఆయనతోనే. అంటే ఇప్పటి వరకు కూడా అసలు ఎందుకు ఇలా చేశారని తెలియదండి, అసలు ఏం లేదు. ఇప్పుడు కూడా అసోసియేషన్ వాళ్ళు మా అల్లుడికి ఫోన్ చేస్తే ఇట్లా జరిగిందంటే వచ్చినాం. సో అది వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫ్లాట్లో గత కొంతకాలం 3 సంవత్సరాల నుంచి ఇక్కడ అద్దెకు ఉంటున్నటువంటి వెంకటేష్ ఫ్యామిలీ ఏనాడు కూడా ఈ రెంట్ విషయంలో అంటే ఇప్పటి వరకు కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల కారణంగానే ఆయన ఇటు వాళ్ళ ఫ్యామిలీ అనేది సూసైడ్ చేసుకున్నారనేటువంటి విషయం తెలుస్తున్నప్పటికీ కూడా ఈ ఫ్లాట్కు సంబంధించినటువంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన తెలియజేసినటువంటి వివరాలు మాత్రం ఏనాడు రెంట్ పరంగా మాత్రం ఏనాడు డిలే చేయలేదు. అసలు కనీసం ఫోన్లో మాట్లాడింది కూడా ఆయన ఆన్లైన్ ద్వారా పేమెంట్ మొత్తాన్ని కూడా చేయడం జరిగింది. కుటుంబపరమైనటువంటి సమస్యలు ఏనాడు కూడా దృష్టికి తీసుకురాలేదు అనే విషయాలను కూడా ఇప్పటికే ఈ ఫ్లాట్కు సంబంధించినటువంటి ఓనర్ కూడా ధృవీకరించడం జరిగింది. ఎప్పుడైతే ఇన్సిడెంట్ చోటు చేసుకున్న తర్వాత ఒకసారిగా మనం విజువల్స్లో కనుక చూసినట్లయితే ఈ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి నిర్వాసితులందరూ కూడా ఒకసారిగా కొంత షాక్ గురైనటువంటి సిచ్యువేషన్సే కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు విజువల్స్లో ఇటు మహిళలు వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యామిలీస్ అన్నీ కూడా ఈ అపార్ట్మెంట్ ఇక్కడ ఫ్లాట్ దగ్గరకు వచ్చి అసలు ఏం జరిగిందనే దానికి సంబంధించి కూడా కొంత షాక్లోనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ కొంతమంది మరికొంతమందితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అసలు ఏం జరిగింది, ఏమై ఉంటుంది అనేది కూడా అపార్ట్మెంట్ వాసుల్ని అడిగి కొంచెం వివరాలు కూడా తెలుసుకుందాం. మేడం, ఇప్పుడు మీ పక్క ఫ్లాట్లోనే కదా ఇన్సిడెంట్ అనేది జరిగింది. మీ నోటీస్లో ఉందా? అసలు ఏం జరిగి ఉంటుంది, ఎట్లా ఉండేవాళ్ళు ఏంటి అనే విషయానికి? వాళ్ళు ఉండడం అయితే ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళండి. వాళ్ళకి ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయని మాకు అసలు నోటీస్కి రాలేదు. ఎప్పుడు తెలిసింది మీకు ఇట్లా వీళ్ళ యొక్క ఇన్సిడెంట్ అంటే సూసైడ్ అనేది జరిగింది, ఇన్సిడెంట్ జరిగింది అనేది మీకు ఎప్పుడు నోటీస్ వచ్చింది, ఎలా తెలిసింది? మాకు మార్నింగ్ 6 o'clockకి వెంకటేష్ వాళ్ళ ఫాదర్ గారు మా వారికి ఫోన్ చేశారు. ఇట్లా వాళ్ళకి 1:30కి ఏమో మెసేజ్ వెళ్ళిందంట వాళ్ళ ఫాదర్కి. నెంబర్స్ పంపించారు, మా వారిది, వాచ్మెన్ పంపిస్తే మా వారికి ఫోన్ చేసి 5:45కి ఇట్లాగా ఒకసారి చూడండి రమేష్ గారు, వెంకటేష్ వాళ్ళ ఫాదర్ని మాట్లాడుతున్నాను, డోర్ నాక్ చేయండి, మేము ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు అన్నారు. సరే అని మా వారు వెళ్ళి డోర్ కొట్టారు, తీయలేదు. కాలింగ్ బెల్ కొట్టారు, తీయలేదు.
తర్వాత వచ్చేసి నేను చేస్తున్నాను, వర్షిని చాలా డీరెస్ట్ ఫ్రెండ్ నాకు, నేను కాల్ చేస్తున్నాను, తీయలేదు ఫోను. సరే విండో ఓపెన్ చేస్తుంది, జనరల్గా వాళ్ళ విండో అయితే ఓపెన్ చేసి ఉండదు, విండో ఓపెన్ చేసి ఉంటే వాళ్ళ చిల్డ్రన్ బెడ్రూమ్ లైట్ వెలుగుతుంది. మేము అనుకున్నాం వాళ్ళు ఎక్కడికన్నా టూర్ ప్లాన్ చేసి వెళ్తున్నారేమో, అందుకే బిజీగా ఉన్న ఫోన్ తీయలేదేమో అనుకున్నాము. సరే డోర్ కొడితే తీయలేదు, డోర్ ఇట్లా వేసింది, గట్టిగా పుష్ చేశాను, నేనే ఉన్నాను ఆ టైంలో. పుష్ చేస్తే డోర్ ఓపెన్ అయింది. సరే అని లోపలికి వెళ్ళి చూశాను, చూడగానే ఆ ఇన్సిడెంట్ కనిపించింది. తను హ్యాంగ్ అయి ఉన్నాడు, తను బోర్లో పడుకొని ఉంది. వెంటనే మా అసోసియేషన్ మా ప్రెసిడెంట్ గారికి అందరికీ ఇంటిమేట్ చేశాము, వాళ్ళు వచ్చి చూశారు. తర్వాత పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాం. అంటే వాళ్ళ ఫాదర్ ఏం చెప్పారు మీకు? నైట్ కాల్ చేసినప్పుడు వాళ్ళ ఫాదర్ నైట్ కాల్ చేయలేదండి. వాళ్ళ ఫాదర్ గారు మా 6 o'clockకి, అదే 5:45కి మాకు కాల్ వచ్చింది, మేము డీప్ స్లీప్లో ఉన్నప్పుడు. ఇట్లాగా వెంకటేష్ వాళ్ళ ఫాదర్ని మాట్లాడుతున్నాను, మీరు రమేష్ గారే కదా, మీ నెంబరు వాచ్మెన్ నెంబర్ మాకు షేర్ చేశారు, ఒకసారి చూడండి, ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు అన్నారు. మా వారు వెళ్ళి డోర్ నాక్ చేశారు. వాళ్ళ ఫాదర్ మాకు అట్లా ఏం చెప్పలేదు, ఒకసారి చూడండి, ఫోన్ తీయట్లేదు, ఒకసారి చెక్ చేయండి, కంగారులో ఉన్నారు. వాళ్ళకి ఏమన్నా అనిపించిందేమో వాళ్ళ పేరెంట్స్కి, మాకైతే కంగారులో ఉన్నాం, ఒకసారి నాక్ చేయండి అన్నారు. వీళ్ళు వెళ్ళి, మా వారు వెళ్ళి నాక్ చేశారు, నేను చూశాను. చూసేసరికి ఆ ఇన్సిడెంట్ కనిపించింది. సో ఈ అపార్ట్మెంట్కు సంబంధించి వాచ్మెన్ కూడా ఇక్కడ మనతో ఉన్నారు, ఆయనతో ఒకసారి మాట్లాడదాం. ఎట్లా తెలిసిందండి ఇన్సిడెంట్కి సంబంధించి? మీతో ఏమన్నా మాట్లాడారా వాళ్ళ ఫాదర్ కానీ ఎవరన్నా? వాళ్ళ నాన్నగారు 3 గంటలకు ఫోన్ చేశారు వాట్సాప్ కాల్. ఒకసారి మా అబ్బాయి ఫోన్లో ఎత్తలేదు, చూడమన్నారు. అండ్ ఇప్పుడు ఎత్తే బెల్ల కొట్టిన ఎగరండి, కంచుపన్నకి వెళ్తాను అన్నాను. 5:20కి వచ్చి బెల్ల కొట్టాను. మళ్ళీ ఆ నాన్నగారు ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేస్తే అన్నాను, బెల్ల కొట్టిన ఎత్తలేదు సార్ అన్నాను. ఇలాగ నేను కిందకి వెళ్ళాను. మళ్ళీ ఇలాగా ఈ మేడం గారు అన్నారు, ఎవరు వేసుకున్నారు రండి, డోర్ ఓపెన్ చేశారంట అంటగానే. అప్పుడు అదేం జరిగింది. మళ్ళీ నాన్నగారు చేశారు, 4-5 సార్లు చేశారు నాకు. బయటకు ఏమీ లేవండి. మొత్తానికి ఒక ఫ్యామిలీ ఇటు 4 వ్యక్తులు చనిపోవడం, అలాగే భార్యాభర్త తమకున్నటువంటి 2 పిల్లలు కూడా చనిపోవడం అనేది ఇక్కడ స్థానికంగా కలకలం సృష్టించింది. దీని మీద ప్రస్తుతం జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.